హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము దేవనహల్లి, దొడ్బల్లాపూర్ ఆ సైడ్ వెళ్ళాము సైట్స్ చూద్దామని. వచ్చే దారిలో ఇది దొడ్బల్లాపూర్, దేవనహల్లి హైవే ఉంటుంది కదా! సో, అక్కడ ఉందండి హోటల్, ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ తిందామని వచ్చామండి. ఇక్కడైతే బాగా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎక్కువ ప్లేస్ ముందరంతా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది. పార్కింగ్‌కి బాగుందండి. సో, ఇక్కడ ఎంటర్ అవ్వంగానే బుద్ధుడి బొమ్మ పెట్టారు వాటర్‌లో. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇక్కడ పక్కన బుద్ధుడి పక్కన కొన్ని పూల మొక్కలు కూడా నాటారు. ఈ హోటల్ మొత్తానికి నాకు ఇదే కొంచెం బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ 2 ఫిషెస్ కూడా వదిలారండి. ఒకటి ఆరెంజ్, బ్లాక్‌ది అయితే అంతగా కదలట్లేదు. ఆరెంజ్ అయితే మొత్తం ఫుల్ తిరుగుతూ ఉందండి. బాగా అనిపించింది చూడడానికి కూడా. తర్వాత నేను హోటల్ లోపల కూడా చూపిస్తాను. ఫస్ట్ మనకి చూడగానే కొంచెం ఇంప్రెషన్ వచ్చేది ఇక్కడ కదండి. సో, అందుకని ఇది చూపిస్తున్నాను. తర్వాత ఇదండి హోటల్స్. అటువైపు ఒక 2 హట్స్ ఉన్నాయి. ఇటువైపు ఒక 3 హట్స్ లాగున్నాయి. ఇలా నార్మల్ చాలా వరకు డాబాస్లో, హైవే పక్కనున్న రెస్టారెంట్స్లో ఇలా హట్ మోడల్స్ ఉంటాయి కదా! ఒక్కొక్క దానికి ఒక్కొక్క రివర్ పేరు పెట్టారు. గోదావరి, కావేరి అలా. అది ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం మంచిగా అనిపించింది. సో, ఫస్ట్ ఇలా ఎంటర్ అవుతానే ఫస్ట్ మేము చూసింది చిన్న హట్టు. దాదంతా నీట్‌గా లేదండి. కొంచెం పెద్ద హట్‌లోకి వచ్చాము. ఇదైతే బాగుంది. పక్కనంతా గ్రీనరీగా, ఫ్రెష్ గాలి అంతా వస్తుందండి. ఇలా పైన పెంకులు వేసి ఫ్యాన్ కూడా పెట్టారు. మనకు బయట నుంచే బాగా వస్తుందండి. వెంటిలేషన్, గాలి అంతా బాగుంటుంది. తర్వాత మేము ఆర్డర్ చేసామండి. ఫస్ట్ మాకు ఇలా సలాడ్ లాగా తెచ్చిపెట్టారు. కీరకాయ, ఆనియన్స్, 2 ప్లేట్స్, ఒక వాటర్ బాటిల్ తెచ్చిపెట్టారు. నేను ఫుడ్ ఇచ్చినప్పుడు మేము ఆకలిగా ఉండి తినేసామండి. మర్చిపోయాం వీడియో షూట్ చేయడము. ఫస్ట్ అయితే బేబీకార్న్ 65 పెట్టుకున్నాము. అదైతే టేస్ట్ బాగుంది. తర్వాత 2 రోటీస్ ప్లస్ వెజిటేబుల్ కర్రీ పెట్టుకున్నాం. ఆ రోజు సాటర్డే అనేసి వెజ్ తిన్నాం మేము. వెజిటేబుల్ కర్రీ అయితే చాలా బాగుండిందండి టేస్ట్ మాత్రము. ఇద్దరము 2 రోటీస్ పెట్టుకున్నాము. తందూరి రోటీస్ అంటారు కదా! మాకు బేబీకార్న్ తినగానే చాలా వరకు ఫుల్ అయిపోయింది. ఇది పట్టక చాలా కడుపులోకి తోసాము. ఇదండి. ఇది ఫస్ట్ మేము వెళ్ళిన రెస్టారెంట్. ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. అక్కడ కూడా ప్లేస్ అయితే బాగుంది కానీ అక్కడ చూడ్డానికి అంత బాలేదు.